దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లాడండి. ఉదయకాలను బట్టి మరలా మనం కలుసుకున్నట్టుకు మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారు, నేను బాగున్నాను. మనమందరం ఎల్లప్పుడూ బాగుంటాం. మన బావులు ప్రతిరోజు దేవుడు చూస్తున్నాడు. ఎన్ని ప్రమాదాలు వస్తున్నా, ఎన్ని విధమైన సమస్యలు మనల్ని వెంటాడుతున్నా భయపడాల్సిన అవసరమే లేదు. కారణం ఏంటంటే మన దయగలిగిన దేవుడు మన పక్షాన నిరంతరము ఆయన జీవిస్తున్నాడు. మన గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఒకవేళ వెంటనే ఒక 5 నిమిషాలైనా ప్రార్థన చేయటకు మీరు ఆసక్తి కలిగి ఉంటారని నేనైతే నమ్ముతున్నాను. అది మనకి జీవం. ఆ ప్రార్థనే మనల్ని కాపాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇది నేను వాక్యాన్ని ధ్యానించుకున్నాము. చాలా మంది అంటే ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు రిటర్న్స్ అంటే ఈ బిజినెస్ చేస్తే మనకి రిటర్న్స్ ఎంత వస్తుంది, ఈ బిజినెస్ వల్ల మనకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందని మనం ఆలోచిస్తుంటాము. కొన్ని బిజినెస్ లో అయితే 100% రిటర్న్స్ వస్తుంటాయి, కొన్ని బిజినెస్ లో 50%, కొన్ని అయితే 10. ఈ విధంగా అంటే కొన్ని బిజినెస్ బట్టి మనకేమొస్తుందంటే రిటర్న్స్ ఎక్కువగా వస్తుంటాయి. అదే విధంగా ఇక్కడ దేవునితో బ్రతికేటువంటి మనం దేవుని ద్వారా సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకునేటువంటి ఆశ కలిగినటువంటి మనము ఏ విధమైనటువంటి రిటర్న్స్ మనకి ఎలా వస్తాయి, ఎలా మనం దేవుని దగ్గర పొందుకోగలము అనేది మనం చూద్దాము. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది. నేను చదువుతాను, మీరు కూడా ఏకీభవించండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనము. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. చూడండి, ఇంకోసారి చదువుతున్నాను. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కూడా కలరు. అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి మనుషుల గురించి ఇక్కడ ఈ యొక్క మాట అంటే ఈ లేఖనం చెప్తుంది. అంటే అభివృద్ధి చెందేదానికి, ఒక మనిషి అభివృద్ధి చెందేదానికి వెదజల్లి అంటే ఇష్టం వచ్చినట్టు వెదజల్లటం కాదు. అంటే ఒక మంచి పనికి, మంచి కార్యానికి హృదయపూర్వకముగా ఎవరైతే వెదజల్లేదానికి ఇష్టపడతారో వాళ్ళకంట సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరైతే అవసరం ఉన్నప్పటికీ కూడా, అంటే ఎదుటి మనిషికి అవసరమో కావచ్చు, ఒక మంచి కార్యం ఉండొచ్చు, ఇచ్చేదానికి అవకాశం ఉండి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, అంటే అరమరకలు కలిగిన పరిస్థితి కలిగిన వాళ్ళు లేమిలోనికి వస్తారని లేఖనం చెప్తుంది. దీనికి కారణం ఏంటంటే మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నారు. మార్కు సువార్త 12వ అధ్యాయము అక్కడ 4 నుంచి కొన్ని వచ్చాడు. నేను చదువుతాను, చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయంలో చదువుదాము. అక్కడ జరుగుతున్నటువంటి సందర్భము, ఒక బీద విధవరాలు ఉంటుంది. ఆ బీద విధవరాలు ఏం చేస్తుందంటే కానుకల పెట్టి దగ్గరికి వస్తున్నారు, కానుకలు వేసేదానికి కొరకు. అక్కడ చాలా మంది కానుకలు వేస్తూ ఉంటారు. ఆ కానుకలు వేసేటువంటి సమయంలో ప్రభువు కూడా అక్కడ కూర్చొని ఉంటారు. ఆయన ఆమెను గమనిస్తారు. 12వ అధ్యాయము 41వ మాటని చదువుతాను. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చొని జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కానుకలు వేయగా ఆయన తన శిష్యులకు పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ అంటే 2 రకాలైనటువంటి జనులు ఈ కానుకల పెట్టెలో డబ్బులు వేయట ఆయన చెప్తున్నాడు. ఎలా అంటే అనేకులు ధనవంతులు ఉన్నారు, అంటే ఆ యొక్క కూడికకు వచ్చిన వాళ్ళు, ఆరాధనకు వచ్చిన వాళ్ళు ధనవంతులు ఉన్నారు, గొప్ప సంపన్నులు ఉన్నారు, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కలిగిన దాంట్లో కొంచెం ఉంచుకొని తీసుకొని ఉంది కదా అనేటువంటి ఉద్దేశంతో వేసుకోపోతున్నారు. కానీ ఒక విధవరాలు వస్తుంది, ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయి, ఇంకా లేదు. ఆమె దగ్గర కానుకలు పెట్టిలా 2 కాసులు వేస్తే ఇంక ఇంటికి పోతే ఆమెకు దేనికి ఖర్చు పెట్టుకునే దానికి ఇంకా ఆమె దగ్గర ఏమీ లేదు. అయినా కూడా ఆమె ఆలోచించకుండా ఆమె ఏం చేస్తుందంటే ఆ కానుకల పెట్టెలో ఆ 2 కాసులు వేస్తుంది. వేసిన వెంటనే అది ప్రభువుకు తెలుసు. వెంటనే శిష్యులు పిలిచి చెప్తున్నాడు, చూడు ఇంతమంది ఇక్కడ మంచి మంచి కానుకలు, ఆ రోజు బ్యాంగిల్స్ వేసిన వాడు ఉండొచ్చు, చైన్ వేసిన వాడు ఉండొచ్చు, కరెన్సీ మంచి కరెన్సీ ఒక 10,000 కట్టేసిన వాళ్ళు ఉండొచ్చు, ఎంతో గొప్ప వేసొచ్చు, అదంతా ప్రభువుకు తెలుసు. కానీ 2 కాసులు అందరికంటే లీస్ట్ గా వేసింది ఈమె.
కానీ ఈమె యొక్క కానుక అంట అందరికంటే ఉన్నతంగా ఉందని ప్రభువు శిష్యులతో చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క 11వ అధ్యాయం సామెతలు 11:24 చెప్పబడినట్లు ఒకరంట వెదజల్లుతున్నారంట, అభివృద్ధికి వెదజల్లుతున్నారంట. ఏమీ లేకపోయినా ఇక రేపటి దినాన్ని గమనించుకోకుండా మంచి పని కొరకు వెదజల్లుతున్నారు. ఇది దేవుని కార్యమని ఆమె వెదజల్లింది. కాబట్టి ఆమె యొక్క కానుక అక్కడ వేసిన వాళ్ళందరికంటే తక్కువ అయినప్పటికీ కూడా దేవుని దృష్టిలో అది ప్రశస్తముగా, అది గొప్ప కానుకగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆమె హృదయము దేవునికి తెలుసు. నాకు రేపు ఉందో లేదు, నేను ఎలా బ్రతకాలా అనేటువంటి ప్రశ్న ఆమెకు రావటం లేదు. నా దేవునికి ఇస్తాను, నా దేవుడే నా కొరకు నా అవసరం చూసుకున్నాను గాక అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసంలో ఆమె వెళుతుంది. మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారంటే వాళ్ళకి ఇచ్చిన దాంట్లో కొద్దిగా దేవునికి ఇస్తున్నారు, కొద్దిగా వాళ్ళ వరకు ఉంచుకుంటున్నారు. కాబట్టి ఇచ్చి అంటే ఆ విస్తారంగా ఇచ్చి వెదజల్లబడిన వాళ్ళు అనేకులంట, ఉండి కూడా వెదజల్లని వాళ్ళు అనేకులు ఉండి వాళ్ళు ఏమైపోతున్నారంటే, ఒక మాటలో చెప్పాలంటే మన అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో అక్కడ ఒక జంట ఉంటారు, అననీయ సప్పేరా అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం అమ్మి తీసుకుని వచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టాలని నిశ్చయించుకొని అమ్ముతారు. అయితే మరలా భార్యాభర్త మాట్లాడుకొని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం దాచుకొని కొంచెం తీసుకుని వస్తారు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకు బయలుపరిచినప్పుడు, అప్పుడు మీరు చేసింది ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఆ యొక్క దుఃఖపరుస్తున్నారు అన్నప్పుడు, మీరు ఇంతకే అమ్మారా అని భర్తను భార్యను అడిగితే ఇంతకే అంటారు. అంటే ఇద్దరు ఉమ్మడిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబద్ధాన్ని వాళ్ళు వచ్చేస్తున్నారు. ఆ అబద్ధం చెప్పినందుకు వాళ్ళు అక్కడికక్కడే చెరిగిపోతారు అనమాట. కాబట్టి ఇక్కడ మనము దేవుని దృష్టిలో దేవునికి ఇష్టమైనటువంటి కానుక, దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు మనం బ్రతికేటప్పుడు దేవుడు మన జీవితాన్ని మహా అభివృద్ధిలోనికి అంటే వెదజల్లి మనము దేవుని కొరకు జీవించినప్పుడు మన జీవితం కూడా గొప్ప మహా అభివృద్ధిలోనికి, సస్యశ్యామలమైన అభివృద్ధిలోనికి, మన పిల్లలు గొప్ప ఆనందంతో దేవునితో నడిచేటువంటి మహా గొప్ప స్థితిని దేవుడు అనుగ్రహించుగాక. అట్టి కృపలో మనం ఎదగాలని, అలాంటి ఆశీర్వాదానికి మనం వారసులు కావాలని, వెదజల్లేటువంటి మనసును మనం కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో ఈ దినం నాయన సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనంలో మీరు చెప్పిన మాట నాయన, ఇదిగో వెదజల్లి నాయన అయా ఉండేటువంటి దానికంటే కూడా ఎంత తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇదిగో ఏమీ లేదు అనేటువంటి బాధ లేకుండా, ఇంకా రేపటి కొరకు నేను ఏం చేయాలి అనేటువంటి మనసు ఆమె కలిగి ఉండకుండా ఆ యొక్క విధవరాలు నాయన ఏ విధంగా కానుక విట్టిందో అలాంటి మనసు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు విస్తారమైనటువంటి ఆ యొక్క రిటర్న్స్ పొందుకుంటారని మీరు మాట్లాడుతున్నారయ్యా. ఎవరైతే ప్రభా ఉండి కూడా ప్రభా మంచికి నాయన కార్యం చేయటకు నాయన తోడ్పడని వారికి నాయన ఉండేది కూడా ఆయన అననీయ సపేర లాంటి జీవితాలు కలిగి వాళ్ళు ఒక శాపానికి ఒక మరణానికి వాళ్ళు దగ్గర అవుతారని మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలయ్యా. నిజాయితీ కలిగిన జీవితము, మంచి మనసులు కలిగిన జీవితము, నీకు మహిమ తెచ్చే జీవితాన్ని మేము అందరం కలిగి ఉండటకు కృపను అనుగ్రహించండి. ఇదిగో మీరు చూస్తున్నారు, మీకు ఎక్కడ కూడా పరిశుద్ధాత్మకు మేమునైనా దుఃఖపరచకుండా నిత్యము భయభక్తులు కలిగి ఇదిగో నీతో నడిచేటువంటి వారంగా నీ ద్వారా గొప్ప మేళ్లకు మేమునైనా వారసులు మగుటకు కృపను అనుగ్రహించి ప్రతి ఒక్కరునైనా నీ మాటలు అర్థం చేసుకొని ఇదిగో నీ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ జీవించినట్లు నీ కృపలో ఎదుగుటకు కృపను మరించమని ప్రతి ఒక్కరిని మెండారుగా దీవించి ఆశీర్వదించి గొప్ప చేసి మీరే మహింపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి వారు వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడండి. దేవుడు మనకు తోడై ఉండను గాక. కాబట్టి మనము ఉండేదానికంటే కూడా అంటే లేకపోయినా ఉన్నదంటే ఏమి లేకపోయినా కూడా రేపటి గురించి ఆలోచించకుండా ఒక మంచి పనికి వెదజల్లే మనసును మనం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి కార్యం మన జీవితంలో జరగాలని నిరంతరము ప్రార్థిద్దాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ అనేకులకు తెలియచేయండి. దేవుని రాజ్యం కట్టుకు మనం అందరం పురిగొల్పబడదాము, ప్రోత్సహించబడదాము. మరలా దేవుని చిత్తమైతే మనం కలుసుకునే పర్యంతరం ఆయన కృపాక్షేమములు మనందరికీ తోడుగా ఉండను కాక. ఆమేన్. షలోమ్.